నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో క్విక్గా చేసే హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేసుకోబోతున్నాను. ఉదయాన్నే మన పిల్లల కోసం కానీ మన హస్బెండ్ కోసం కానీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం హడావిడి పడిపోతూ ఉంటాం. అలా హడావిడి ఏం లేకుండా టేస్టీగా ఉండే మండే టు సాటర్డే లంచ్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. వండిన అన్నంతో 10 నిమిషాల్లో చేసే ఈ 6 రకాల హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని 1 by 1 చూసేద్దాం. పొటాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేశాను. ఇందులోకి 2 బంగాళాదుంపలను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న ఆలుని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్కని, 4 లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇందులోనే 1/2 టీ స్పూన్ సోంపును వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టీ స్పూన్ జీడిపప్పు, 2 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని 2 కప్పుల దాకా వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఆలుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత టిఫిన్ బాక్స్లోకి పెట్టేసేయండి. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఆలు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే తినడానికి పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని వేయండి. వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోండి, 1 టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనాను వేసి టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా ఉడికించిన అన్నాన్ని వేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్కని, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని, కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా క్యాప్సికమ్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని, 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని కలుపుకోవాలి.
ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక క్యాప్సికమ్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన అన్నాన్ని 2 కప్పుల దాకా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ కోకోనట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 2 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని, 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కొత్తిమీర ఆకును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుల్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను, 2 ఇంచుల దాకా అల్లం ముక్కల్ని, 8 నుంచి 10 దాకా పొట్టు వెలుచుకున్న వెల్లుల్లిపాయల్ని, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోండి. అలాగే 1 స్టార్ అనైస్, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకుల్ని వేసుకొని కలుపుకుందాము. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి 2 కప్పుల దాకా ఉడికించిన అన్నాన్ని వేసుకుందాము. ఈ పుదీనా పేస్ట్ అన్నానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.